మంత్రి కొండా సురేఖ గతంలో తాను చేసిన వివాదాస్పద అభ్యంతరకర వ్యాఖ్యలకు అక్కినేని నాగార్జునకు అర్ధరాత్రి క్షమాపణ చెబుతూ ట్వీట్ చేశారు. గతేడాది అక్టోబర్లో జరిగిన సంచలన వివాదంలో తాను చేసిన వ్యాఖ్యలు అనుకోకుండా చేశానని, అవి నాగార్జున లేదా అతని కుటుంబ సభ్యులకు బాధ కలిగించేలా ఉన్నందున క్షమాపణ చెబుతున్నా అని కూడా అన్నారు. ఈ పోస్ట్ లో మంత్రి తన మాటలు పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. 2024 అక్టోబర్ 1న కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు గుప్పిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమంతని ఇందులో ఇన్వాల్వ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై నాగార్జున కోర్టుకెళ్లారు. 100 కోట్ల పరువు నష్టం దాఖలు చేశారు. కేటీఆర్ కూడా పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు హాజరైన నాగార్జున కుటుంబ సభ్యులు వాంగ్మూలాలిచ్చారు. కోర్టులో వ్యతిరేకంగా తీర్పు ఇస్తుందన్న కారణంగా కొండా సురేఖ రాత్రికి రాత్రి క్షమాపణలు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇలాంటి కేసుల్లో తప్పు చేసిన వారు క్షమాపణ చెప్పకపోతే, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లుగా ప్రకటించకపోతే కోర్టు నిర్ణయం ప్రకటిస్తుంది. ఇప్పుడు సురేఖ బేషరతుగా క్షమాపణలు ప్రకటించడం వల్ల నాగార్జున కుటుంబం సంతృప్తి చెంది కేసులో రాజీ పడిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు.